ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మరి ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో, కొత్తగా వచ్చిన వారు ఈ ఛానల్లో మీరు విన్నటువంటి ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునబోయే అంశము కొర్నేలిలోని శ్రేష్టమైన లక్షణములు. కొర్నేలిలోని శ్రేష్టమైన లక్షణములు, ఈ అంశాన్ని గురించి మనం తెలియజేసుకుందాం. నూతన నిబంధనలో భక్తుడైన లూకా గారు రాసినటువంటి మరి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరైలో ఉండెను. భక్తిపరుడు ఒకడు కైసరైలో ఉండెను. ఇటలీ పటాలమనబడిన పటాలములో అంటే సెంచూరియన్, శతాధిపతి అంటే దాదాపు 100 మంది పైగా మరి అధికారం కలిగినవాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని ప్రజలారా, ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఇటలీ పటాలంలో ఉన్నాడు. ఆయన 100 మంది మరి సైనికుల మీద అధికారి. అలాంటి గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన గురించి ఏమని రాయబడిందంటే, ఆయన పేరు కొర్నేలి. ఈయన భక్తిపరుడు. ఈయన కైసరులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భక్తుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రజలారా, అక్కడ సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని అక్కడ రాయబడి ఉన్నది. అంటే మనము సంతృప్తిగా భక్తి కలిగి జీవించాలి. దాని ద్వారా మనం ఎన్నో ప్రయోజనాలను పొందుకుంటాం. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని దగ్గర మనం వాక్యానికి విధేయులమై ఉండాలి. వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వాక్యం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆజ్ఞ. కాబట్టి ఆయన ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా మనం ఉండాలి. వాక్య ప్రకారం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈయన భక్తిపరుడు. మొదటి విషయం ఏంటంటే, కొర్నేలి భక్తిపరుడు. కాబట్టి భక్తితో జీవిస్తున్నాడు. దేవుని అంటే భయము, భక్తి ఉన్నది. అలాంటి మరి శతాధిపతి ఎంత ప్రేమ గలవాడంటే, చూడండి దేవుని పిల్లారా, అదే అపోస్తల కార్యం 2వ వచనం మనం చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి అని అంటుండు. భక్తిపరుడు, ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తు కలిగిన వాడంట. చూడండి, ఒకవేళ ఈనాడు మన కుటుంబాల్లో మనం చూసినప్పుడు మనం ఎవరో ఒకరు భక్తిపరులు మాత్రమే కనిపిస్తారు కొన్ని కుటుంబాల్లో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. ఇలాంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇంటి యజమానులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీళ్ళందరికీ భక్తి ఉంటే చాలదు. భక్తి మాత్రమే ఉండటం కాకుండా దేవుని ప్రజలారా, దేవుని యందు భయం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే కొర్నేలి యొక్క ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఇక్కడ రాయబడింది. ఎంత గొప్ప మరి విషయం అండి. ఇంటి వాళ్ళందరూ కూడా భక్తి పరులే, ఏ ఒక్కరు భక్తి నుండి విడిపోయిన వారు కారు. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని యెహోవా యందు భయభక్తి అంట దీర్ఘాయువుకు కారణమని రాయబడింది. భక్తి అనేది నువ్వు కలిగి ఉంటే నీకు దీర్ఘాయుష్ను ఇస్తాడు దేవుడు, నీ ఆయుష్ను పెంచుతాడు. అందుకే ప్రియులారా, మనము ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రభు మనకెన్నో మేలు చేస్తాడు. దీర్ఘాయుష్ మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో 127వ కీర్తనను మనం చదువుకున్నప్పుడు అక్కడ కొన్ని మంచి ముఖ్యమైన విషయాలను మనం చూస్తాం. ఏమంటే దేవుని ప్రజలారా,
చూడండి, కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు. దేవునిలో కాక నీవు భయము భక్తి కలిగి జీవిస్తే, ఆయనలో నడుస్తుంటే అలాంటి ప్రజలంట ధన్యులు అంటారు, బ్లెస్డ్ పీపుల్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే ఉంటుండు. ఎందుకు ధన్యులు, ఎలాంటి ధన్యత అంటే ఇక్కడ చక్కనిగా వ్రాయబడి కీర్తనకారుడు రాస్తున్నాడు. చూడండి, నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టాజితాన్ని అనుభవిస్తావు అని అంటుండు. కాబట్టి నువ్వు దేవునిలో భయం భక్తి ఉంటే, నీ కుటుంబంలో భయం భక్తితో జీవిస్తే నువ్వేం చేస్తావు? నిశ్చయంగా నీ చేతుల కష్టాజితాన్ని, నువ్వు సంపాదించిన డబ్బును, నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో దాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. ఇంతేకాదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునట్టు. కాబట్టి ఎంత మంచి మేలు అండి, మనం ధన్యులం. ఎందుకు? దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడం ద్వారా. కాబట్టి ప్రియులారా, ఇంకా 3వ వచనంలో చూసినప్పుడు 127వ కీర్తనలో, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది అంటుండు. లోగిట అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలాగ ఉంటుంది? ఫలించేటువంటి ద్రాక్ష తీగలాగా ఉంటుంది. అంతేకాదు ప్రియులారా, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒలీవ మొక్క లాంటి పిల్లలు మన భోజన బల్ల చుట్టూ ఉంటే మనకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అందుకే 4వ వచనం అంటాడు భక్తుడు, యెహోవా యందు భయభక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడినట. దేవుని యందు భయం భక్తి ఉంటే మనకు కొన్ని దీవెనలు వస్తాయి, మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎలాగూ ఆశీర్వదించబడతారంటే అక్కడ ఉంది చూడండి, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూసారా దేవుని ప్రియులారా, దేవుడు తన మందిరంలో నుండి, తన సన్నిధిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించే దేవుడే అన్నాడు. అంతేకాదు ప్రియులారా, అందుకే నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను కూడా చూస్తావని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎంత మంచి మేలు అంటే, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే మన కష్టాయితాన్ని అనుభవిస్తాము. భార్య ఏం చేస్తుంది? భార్య ద్రాక్షావళిగా ఉంటుంది. మరి నీ పిల్లలు భోజన పళ్ళ చుట్టూ ఫలించేటువంటి మరి ఒలివ మొక్కల్లాగా ఉంటున్నారు. అంతేకాదు, మరి దేవుడు తన సన్నిధిలో ఉండి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉంటాడు. అంతేకాదు, జీవితకాలం అంతయు మరి దేవుని యొక్క క్షేమాన్ని మనం చూస్తాము. ప్రియులారా, మన పిల్లలను కూడా మనం చూసేందుకు దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తాడు. అందుకే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమని సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు తెలియజేశాడు. అందుకే ప్రియులారా, మరి భక్తితో ఉంటే మనం పాపం చేయము, దేవుని శక్తిని పొందుకుంటాము. అందుకే ప్రియులారా, 2వ విషయానికి వద్దాం మనము. మరి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలోనే అక్కడ రాయబడి ఉంది. ఏముందో చూద్దాం. అక్కడ 2వ వచనంలో చూడండి, దేవుని బిడ్డలారా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రజలకు బహుధర్మములు చేయొచ్చు. బహుధర్మములు అంటే కొన్నిళ్ళు ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటంటే బహుధర్మములు చేసేవాడు, అందరికీ దాన ధర్మాలు చేసేవాడు. ఎంత గొప్ప మంచి ఆలోచన అండి ఇది. కాబట్టి ఈ లక్షణం కలిగి ఉంటాం చాలా కష్టమే. అయినప్పటికీ మరి శతాధిపతి అయినటువంటి కొర్నేలి బహుధర్మాలు చేసేవాడని దేవుని మరి వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి ఉపకారం చేయుట మర్చిపోవద్దంటాడు, బైబిల్లో ఉంది. ఎందుకంటే అతి యాగము దేవునికి ఇష్టమని అంటాడు. కాబట్టి ఉపకారాలు మనం చేయాలి. చాలామంది మర్చిపోతారు. ఇతరులకు సాయం చేయాలంటే చాలా మరి కఠినంగా ఉంటారు కొంతమంది, మన మనసు ఒప్పదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డారా, ఉపకారం చేయ మరొకడి అటు యాగము దేవునికి ఇష్టమైనది అంటుండు. కాబట్టి మనం దేవునికి ఇష్టమైన కార్యాలు, దాన ధర్మాలు చేయటం ఎంతో దేవునికి ఇష్టం అంది. అందుకే నిరుపేదలైన వారికి అలాగే అనాథలకు ధర్మం మనము చేస్తుండాలి. అలా చేస్తుండాలి. చాలామంది చేస్తారు, అని జనులు కూడా అనేక రకాలుగా మరి దాన ధర్మాలు చేస్తుంటారు. భూదానము, గోదానము, రక్తదానము, ఇలా అన్నదానం అని రకరకాలుగా మరి ధర్మాలు చేస్తుంటారు. అయితే ప్రియదేవుని బిడ్డారా, ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా మనం చేసే ధర్మాలు ఉండాలి. అందుకే బలహీనులకు దేవుడు బలపరిచే విధంగా, అలాగే బలహీనులైతే ఎవరైతే నిరుపేదలుగా ఉంటారో వారిని బలపరిచే విధంగా మనం చేసే దాన ధర్మాలు ఉండాలి.
కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ దాన ధర్మం చేసే గుణం కలిగి ఉన్నట్లయితే ధర్మం చేసే అనుభవంలోనికి నీవు రావాలి, ఆ అనుభవంలోనే జీవించాలి. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయం ఈ 17వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఏమంటే బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని ఉంది. దేవునికి మనం అప్పిచ్చే వాళ్ళం అవుతాం. ఎందుకు? మనం పేదవారిని కరుణించి కటాక్షించి వాళ్ళకి సహాయం చేస్తున్నాం కాబట్టి. అందుకే మరి చక్కని గుణలక్షణాన్ని కలిగినటువంటి మరి ఈ యొక్క భక్తిపరుడైనటువంటి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి మరి బహుధర్మాలు చేసినటువంటి శతాధిపతి అయిన కొర్నేలు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇకపోతే మరి యొక్క అంశం గురించి నేను తెలియజేస్తాను. 4వ అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, కొర్నేలులో ఉన్న శ్రేష్టమైన మరి యొక్క అంశము అదే 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంది అనమాట. ఎప్పుడు ప్రార్థన చేయువాడు అని ఉంది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవుని బిడ్డలారా, మరి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? కొన్నేళ్ళు ప్రార్థనా జీవితం అయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మంచి సమయాన్ని ప్రభుకు మరి ఆయనకు మరి స్తుతిస్తుండు. ప్రతి సమయంలో ఆయన ప్రార్థించిన మంచి అలవాటు నేర్చుకున్నాడు. దేవునితో మాట్లాడటం ఎంత గొప్ప మరి దీవెనండి. అందుకే ప్రార్థించడం అంటే ప్రభుతో మనము మాట్లాడడం. బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ బిడ్డలకు ప్రార్థన వస్తుందా? ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మంచి సమయాన్ని కలిగి మనం ప్రార్థించడం నేర్చుకొని మన బిడ్డలకు నేర్పించాలి. అందుకే 100 మంది మీద అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి అలాంటి ఆయన ప్రార్థన చేయడానికి ఎన్ని పనులు ఉంటాయి, బిజీ వర్క్ ఉండొచ్చు, అయినప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి ప్రభువును స్తుతించేవాడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ప్రార్థించేవాడుగా కొన్నేళ్ళు జీవిస్తున్నట్లుగా మనం చూస్తాము. అందుకే 135వ 119వ కీర్తనలో దావీదు మహారాజు 164వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, దేవా నేను దినమునకు 7 సార్లు నిన్ను స్తుతించదని అంటుండు. చూడండి, దేవుడు మరి ఆయనను స్తుతించడం అంటే దావీదు మహారాజుకు ఎంతో సంతోషం. ఎందుకంటే గొప్ప రాజు ఆయన, మరి ఎంతో మరి బిజీ ఉన్నటువంటి పర్సను. రాజులు అంటే తీరిక ఉండడు. ఎందుకంటే దాని మొదలుకొని బేర్షెబా వరకు ఆయన రాజ్యాన్ని విస్తరింపచేసిన ఆ యొక్క మహారాజుకు తీరిక అనేది దొరకడం కష్టం. అయినప్పటికీ అంత మరి బిజీలో ఉన్న దావీదు మహారాజు ప్రభు సన్నిధిలో ఆయన ఎప్పుడూ ప్రార్థిస్తునేవాడు. ఆయన దినానికి 7 మార్లు ప్రార్థిస్తున్నట్టుగా స్తుతిస్తున్నట్లుగా ఇక్కడ దైవలేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థించే వ్యక్తులుగా మనం, ప్రార్థించే యోధులుగా మనం ఉండాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం ఇతరులతో మీరు ప్రార్థించండి అని చెప్పడం కంటే మనమే ప్రార్థించుకోవడం అది చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవునితో మాట్లాడాలి, అలాంటి అలవాటు చేసుకోవాలి. అందుకే మరి భక్తుడైన కొర్నేలి క్రమంగా ఈ ప్రార్థించే అనుభవంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన లేని జీవితం అట నీరు లేని ఎడారి లాంటిది అంటారు. ప్రార్థన లేని జీవితం నీరు లేని ఎడారి లాంటిది. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ఈ సర్వాధికారి అయిన మరి ఆయన సన్నిధిలో మనమందరం మొరపెట్టేవారుగా ఉండాలి. అందుకే కొర్నేలిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇకపోతే మరొక విషయానికి నేను మీకు తెలియజేస్తాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 22వ వచనానికి చూద్దాం మనం. 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి కొర్నేలిని ఒక మనుష్యుడు ఉన్నాడు. అందుకు వారు నీతిమంతుడు అంట. అంటే కొర్నేలిలో ఉన్నటువంటి మరి యొక్క శ్రేష్టమైన లక్షణం ఏంటంటే కొర్నేలి శతాధిపతిగా ఉండటం కాదు, ఆయన తన పదవిని మరి కాపాడుకుంటూ తన బాధ్యతలు నిర్వహిస్తుంటూ నీతి న్యాయం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. నీతిమంతుడిగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి దేవుని ప్రజలారా, నీతిని విడిచిపెడితే ప్రసక్తే లేదు. ఆయన ఎంత మంచి హోదాలో ఉన్నప్పటికీ దేవుని యొక్క కార్యాలు జరిగించడంలో నీతిమంతులుగా జీవిస్తున్నాడు. అందుకే ప్రియులారా, మరి అవినీతికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటూ జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయనలో మనం పరిశుద్ధతను విడిచిపెట్టలేదని మనం ఇక్కడ గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుని ఎదుట నిందారహితుడిగా ఉంటున్నాడు, నీతిని మరి
అవలంబిస్తూ మరి అవినీతికి చోటు ఇవ్వకుండా, పాప క్రియలకు చోటు ఇవ్వకుండా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీతి కొరకు సాధనములుగా మన అవయవములు సమర్పించుకోని అని లేఖనంలో ఉన్నది. కాబట్టి మనం నీతిగా జీవించాలి, మన అవయవాలు కూడా నీతిగా ఉండాలని దైవజనులు కోరుతున్నారు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యములో ఉంది. అందుకే ప్రియులారా, మరి నీతిమంతుల గుడారం లేక నీతిమంతుల ఇళ్ళ గృహం అంట గొప్ప ధననిధి అని సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం మరి 6వ వచనంలో భక్తుడైన సొలొమోను మహారాజు పేర్కొన్నాడు. కాబట్టి నీతిమంతుల సంతానం వర్ధిల్లునని ఉంది. కాబట్టి దేవుడు నీతిగా జీవిస్తే మనం వర్ధిల్లుతాము, మన ఇల్లు ఒక గొప్ప ధననిధిగా ఉంటుంది. అందుకేనేమో మరి ఆయన మరి నీతిగా జీవిస్తూ కొన్నేలి నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకే ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మన స్థితి ఎలాంటిదైనప్పటికీ, మన పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ మనం ఏం చేయాలంటే మరి నీతిగా మనం జీవించాలి. దేవుని ఎదుట నిందారహితులుగా మనం జీవించాలి. అందుకే వాక్యంలో తెలియచేస్తుంది, కొర్నేలి నీతిమంతుడు. మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. మరొక విషయం ఏంటంటే ప్రియులారా, అదే అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలోనే ఉంది. చూడండి, అక్కడ ఉంది, ఏమనుందంటే 22వ అధ్యాయం 10వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. అందుకు వారు, నీతిమంతుడు దేవునికి భయపడువాడును అని ఉంది. నీతిమంతుడు దేవునికి భయపడేవాడు. కొన్నేళ్ళ జీవితంలో మరి చక్కని లక్షణం, శ్రేష్టమైన అనుభవం ఏంటంటే దేవునికి భయపడతాడన్నమాట. ఈ లోకంలో దేనికి భయపడు, కానీ దేవుడు అంటే ఆయనకు భయము, భక్తి ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో అనేక మంది దేవునికి భయపడిన వ్యక్తులను మనం చూస్తాం. అబ్రహాం విషయంలో మనం చూసినప్పుడు అబ్రహాంకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. లేక తనకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని దేవుడు బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము భయపడలేదు. ఆయన ఏం చేసిన వెంటనే దేవుని ఆజ్ఞను శిరసా వహిస్తూ తన కుమారుని కట్టెలు ఆయన మోపును తీసుకొని ఆ యొక్క మొరియా పర్వతం మీదకి పోయి అక్కడ మరి దేవునికి బలిగా అర్పించబోయినప్పుడు అక్కడ దేవుడు ఆయన మరి ప్రార్థన ఆలకించిన దేవుడు కాబట్టి ఆయన దేవునికి భయపడవని వాడని అక్కడ ఆదికాండ మన గ్రంథంలో మనం చూస్తాం. ఏమనంటే 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. అక్కడ అంటాడు దేవుడు, అబ్రాహ్మా ఆపు అని అంటాడు. ఎందుకంటే నువ్వు నీ కుమారుని బలి ఇవ్వ అవసరం లేదు. ఎందుకు? నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీవు దేవునికి భయపడవాడవు అని అబ్రహాం గురించి మరి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి కొర్నేలి గారు చక్కని నీతిని అనుభవించి మరి దేవునికి భయపడే వ్యక్తిగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఎలాంటి దేవుని భయం నీలో ఉందా ప్రియ సహోదరి, సహోదరుడా? నీకు దేవుని భయం కలిగి ఉంటే నువ్వు తప్పకుండా దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి నోవాహు లాంటి వారు, అనేక మంది, యోసేపు లాంటి వారు దేవుని యందు భయం, భక్తితో జీవించారు. అందుకే వారి పేర్లు ఈ జీవగ్రంథంలో రాయబడినాయి, మనకు మాదిరిగా ఉండటం జరుగుతుంది. కాబట్టి అక్రమ జీవితానికి, అక్రమ తలంపులకు మనం మన చోటు ఇవ్వకూడదు మన జీవితంలో. అందుకే ప్రియులారా, మన తలంపులు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నీతిగా జీవిస్తున్నామా? దేవుని కంటికి కనబడేది ఏది లేదు ప్రియులారా. దేవుడు నాడు చూస్తున్నాడులే, ఆయన ఏం చూస్తాడు చూడలే అనుకోవద్దు, జాగ్రత్త. కాబట్టి దేవుని కంటికి ప్రతిదీ కనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళినా నువ్వు ఏం చేసినా కూడా ఆయన ప్రభు దృష్టిలో ఉంటావు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి వినయం, విధేయత కలిగి మనం జీవించాలి. బలమైన కార్యాలు మనం దేవుని కొరకు చేయగలగాలి. కొన్నేళ్ళలాగా మనం ఆశీర్వాదాలను పొందుకోవాలి. అందుకే ప్రియ మరి సహోదరి, సహోదరులారా, కొర్నేలి తన జీవితంలో మరి దేవుని యందు భయము, భక్తి కలిగి ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని ప్రజలారా, అపొస్తలుల కార్యం అదే 10వ అధ్యాయం 22వ వచనంలోనే కింది భాగంలో మనం చూసినప్పుడు యూదుల జనులందరి మీద మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలి. చూడండి, కొర్నేలిలోని అతి మంచి శ్రేష్టమైన మరి ఒక లక్షణం ఏంటంటే ఆయన మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, దేవుని ప్రజలారా, ఆయన యూదా జనాంగం అంతటిలో కూడా మంచి పేరు పొందినాడు. ఎందుకంటే అధికారుల ఎదుట ఆయన గొప్ప అధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ
దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఆయన మరి భక్తిపరుడుగా మరి జీవిస్తున్న సమయంలో అక్కడ యూదా జనం అందరూ కలిసి అతన్ని మరి పొగిడేవాళ్ళు అనమాట. అందుకే ఆ జనాంగంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే మరి భక్తుడైన సొలొమోను మహారాజు చక్కగా వివరిస్తున్నాడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటారు. ఎస్, నువ్వు సుగంధ తైలం కంటే మనకు పేరు మంచి పేరు రావాలి. మనం జీవించిన కాలం అంతా కూడా ప్రభువు దృష్టిలో మనము గొప్పవారం అనిపించుకోవాలి. ఆయన మనల్ని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని మనం చూసి, మన క్రియలను చూసి, మన జీవితాన్ని చూసి ప్రభు మనం పొగిడేటట్లు మనం జీవించాలి. అందుకే మరి ఇక్కడ కొర్నేలి గారు చక్కని మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా చూస్తున్నాం. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మనం జీవించగలిగితే కొర్నేలి లాంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. అందుకే లోపల ఒక విధంగా, బయటకు ఒక విధంగా మనం కనిపించకూడదు. అందుకే ప్రియులారా, దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు. అందుకే మన అలాంటి దేవుని ముందు మనము మన జీవితాన్ని చాలా మరి చక్కగా జీవించవలసిన వారమే ఉన్నాం. జీవితం అనేది దుర్నీతికి మరి దుర్నీతిని మన జీవితంలో దుర్నీతి ఉంటే దాన్ని పారదోయాలి. అంతేకాదు ప్రియ సహోదరులారా, మంచి పేరు, మంచి యోగ్యతను మనం సంపాదించుకునే బిడ్డలుగా జీవించాలి. మంచి అనేది ప్రభు మరి ఆయన యందు భయభక్తి కలిగి జీవిస్తే మాత్రమే మనం ఆ మంచి గుణాన్ని మనం అలవర్చుకోగలము. అంతేకాదు దేవుని సన్నిధిలో ఆ వాక్యానుసారంగా మన జీవితాలని జీవించాలి. అందుకే సహోదరులారా, మన హృదయాలను పరిశోధిస్తాడు కాబట్టి దేవుడు దుర్నీతికి మనం సాధనంగా ఉండకుండా మన మంచి పేరుకు మన జీవితాన్ని పొందుకోవాలి. అందుకే మంచి అంతా ఎక్కడ ఉంటుంది? యేసులోనే ఉంది. మన పాపాలను ఆయన భుజాల మీద వేసుకొని మన కొరకు ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అంతకు మంచి కార్యం మరి ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఒకవేళ నీవు దేవుని రక్షకునిగా అంగీకరిస్తే, యేసు నన్ను క్షమించు, నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, నీవు నా కొరకు అయా గొప్ప త్యాగాన్ని చేశావు, ఒక మంచి కార్యాన్ని ప్రభు నిర్వహించావు, కలువరి శిలువలో నీ ప్రాణాన్ని బలిగా ఇచ్చావు నాయన, నా పాపాలని రక్తంతో కడుగు అని నువ్వు ప్రాధేయపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన్ని వెంటనే నిన్ను తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు, తన కుమారునిగా కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి మరి నీ వెంటనే దేవుని ఎదుట నీ యొక్క పాపాల గురించి క్షమాపణ ఒప్పుకో. ప్రభువా, నేను మరి జన్మతోనే పాపంలో నేను, నా తల్లి గర్భంలో నేను పాపంతో జన్మించిన వాడును, నేను ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, దయతో నన్ను క్షమించని నీవు ప్రభువును ఆశ్రయిస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. అందుకే ఈ లోకం గురించి నన్ను ఏమంటుందో ఏమనుకుంటుందో యేసయ్యను నమ్ముకుంటే అని నీవు ఆలోచించుకోవద్దు. కొన్నేళ్ళు చూసావా, ప్రతి మనసును గెలుచుకున్నాడు ఆయన, ప్రతి మనసుని దోచుకున్నాడు. అందుకే వెండి బంగారాలను ఆయన పొందుకోలే కానీ మంచి పేరును సంపాదించుకుండు, ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకుండు. నీవు కూడా అంతే ప్రియ సహోదరులారా, యేసయ్యకు నీ ఆత్మను, నీ మనసు, నీ హృదయాన్ని అప్పగిస్తావా? ఆయనకు నీవు సమర్పించుకుంటావా? యేసు యొక్క మరి ఉన్నటువంటి ఈ యొక్క కొన్నేళ్ళలో ఉన్న మంచి లక్షణాలు నీవు మరి కలిగి జీవిస్తావా? అలాంటి గుడ్ క్యారెక్టర్స్ నీవు కలిగి జీవిస్తే ప్రభు ఎదుట నీవు కూడా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా లేక దాసురాలా అని మంచి పేరు సంపాదించుకుంటావు. ప్రభు రాజ్యంలో నీకు స్థానం దొరుకుతుంది. అలాంటి కృప నేను కలిగి ఉండాలని, ఈ మంచి లక్షణాలను, కొన్నేరు లాంటి జీవితంలో ఉన్నటువంటి ఈ గొప్ప లక్షణాలను మనమే మరి పొందుకొని ప్రభు ఎదుట నిందారహితులుగా, నీతివంతులుగా, భక్తిపరులుగా మనం జీవించాలని, దేవునికి భయపడేవారిగా మనం జీవించాలని, ప్రార్థనాపరులుగా మనం జీవించాలని, మంచి పేరు సంపాదించుకొని ఈ లోకంలో ప్రభు సన్నిధిలో మనం జీవించాలని మరి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, మా జీవితంలో ఎన్నో దినములు గడిచిపోతున్నావు నాయన. అనేకులు ఈ దినాన్ని చూడలేకపోవచ్చు, మేమైతే గొప్పవారం కాదు నా ప్రభువా. నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించి నాయన, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు. నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, తను ఎందరైతే అంగీకరిస్తారో అటు బిడ్డలందరినీ ప్రభువా నీ కుమారునిగా, కుమార్తెలుగా స్వీకరిస్తానన్నావు. నీ లేఖనం ద్వారా సెలవిచ్చారు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగోనైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులు ప్రభువా ప్రేక్షకులుగా నీ ముందు కూర్చున్నారు, నీ వాక్యం వింటున్నారు నా ప్రభువా.
విన్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి కలిగిన సమస్తాన్ని ప్రభువా అయా నీవు దీవించండి నాయన. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు అనేకులు ఇంకా నిన్ను అయా రక్షకునిగా అంగీకరించే భాగ్యము దయచేయండి. ఈ వాక్యం ప్రభువా అనేక హృదయాల్లో చొచ్చుకొని ప్రభువా నీ ఆత్మకార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని తాకండి నాయన. వాళ్ళ బలహీనతను తీసివేయండి అయా. వారెక్కలను అవసరాలను అయా మరి తీర్చండి నా ప్రభువా. ఇదిగోనైనా మరి ఈ కార్యం ప్రభువా ఇంకా ప్రపంచమంతటా వ్యాపించాలి కాబట్టి నాయన నీ రాకడ పర్యంతం అయా మేము జీవించుంటే అయా అది కొనసాగుట కృప చూపించండి. సాతానందక శక్తులను లయపరచండి నా ప్రభువా. విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాలను ప్రభువా మీరు మార్చండి. మారుమనసు రక్షణ అనుభవంలోనికి నడిపించండి. యేసుక్రీస్తు సజీవం కలిగిన దేవుడు అని నమ్ముకొని అయా నీకు సాక్ష్యం ఇచ్చుటకు అనేకులను ప్రభువా ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయుటకు ఈ కృప చూపించమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని అయా ఈ వాక్యం ద్వారా అయా ఎవరైతే విన్నారో వారందరినీ బలపరిచి స్థిరపరచమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామం ఘనపరుస్తూ మా ప్రభు నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.